వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో నేనైతే స్టార్టింగ్ కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనేసి అనుకుంటున్నాను. అదేంటంటే, నేను ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటనేసంటే బడ్జెట్ ప్రాబ్లమ్ అనమాట. బడ్జెట్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? ఫుడ్ వ్లాగ్స్ తీసినా, బ్యూటీ వ్లాగ్స్ చేసినా, లేదనేసంటే ట్రావెలింగ్ వ్లాగ్స్ చేసినా, లేదనేసంటే ఇంకేదైనా ఆహ్, పర్టిక్యులర్‌గా ఎక్కడికైనా ఎళ్లి మూవీ రివ్యూస్ అలాంటివి అంటే మూవీకెళ్తున్నాను అని చెప్పేసి అలా వ్లాగ్స్ చూపించి మూవీ రివ్యూస్ ఇచ్చేలాంటి అలాంటి వ్లాగ్స్ చేసినా, ఏది చేసినా మనకేమవుతుందనేసంటే బడ్జెట్ ప్రాబ్లమ్ అవుతుందనమాట. వేరే ఏదైనా గానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయాలనేసనుకోండి, దానికి సంబంధించి మనం టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సుంటది. అవన్నిటికి నాకైతే ఇప్పుడు టైం లేదనమాట. సో, ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి నాకు కుదిరింది. సో, అందుకని నేను ఇలాంటివి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఏంటనేసంటే, ఈ వ్లాగ్స్ చేయడం వల్ల మనం ఏం చేస్తామో అదే చూపిస్తాం కాబట్టి లైఫ్ స్టైల్ వ్లాగ్స్‌లో మనకి టైమ్ సేవ్ అవుతది. మనీ సేవ్ అవుతది. దాని నెక్స్ట్ ఏంటనేసంటే ఎక్కువగా మనం ప్రెషర్ పెట్టి దీనికోసం ఆలోచించాల్సిన అవసరం లేదనమాట యూట్యూబ్‌లో. సో, ఇది నాకు బెనిఫిట్ అయింది. ఇప్పుడు నేనేం చెప్పాలనేసి అనుకుంటున్నానంటే, ఎవరైతే నా వ్లాగ్స్‌ని కంటిన్యూయస్‌గా చూస్తూ ఉన్నారో, ఇప్పుడు నాకుండేది 100 సబ్‌స్క్రైబర్స్ మాత్రమే, ఎక్కువ మంది లేరు. బట్ ఏంటంటే, ఈ 100 సబ్‌స్క్రైబర్స్‌లో కూడా కొంతమంది చూస్తుంటారు కదా! నా వ్లాగ్స్. వాళ్ళకైతే నేను థాంక్స్ చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే, నేను ఎలా చేసినా సరే వాళ్ళు చూస్తూ నా వ్లాగ్స్‌ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి నేను థాంక్స్ చెప్పాలనేసి అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకోటేంటంటే, యూట్యూబ్ పైన వర్క్ చేసేది చాలా బెటర్ అని నేను చెప్తాను. ఎవరు చేసినా గాని యూట్యూబ్ పైన వర్క్ చేసేది చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు కన్సిస్టెన్సీగా మనం చేసుకుంటూ వెళ్ళడం వల్ల యూట్యూబ్ నుంచి కూడా మనకి మనీ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మనకి మనీ వచ్చిందనేసంటే యూట్యూబ్ నుంచి మనం ఎక్కడున్నా సరే యూట్యూబ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా చేసుకోవచ్చు. మనం బ్లాగ్స్‌లో ఏదైనా నచ్చింది అప్‌లోడ్ చేయొచ్చు. సో, యూట్యూబ్ వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎక్కడున్నా సరే మన పని మనం చేసుకోవచ్చనమాట. సో, అందుకనే యూట్యూబ్ నేను అంటే ఎలాంటి కేటగిరీ కాకుండా ఇలాంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అదే. మనం ఎక్కడున్నా సరే వ్లాగ్స్ చేసుకోవచ్చు. వీడియోస్ కూడా చేసుకోవచ్చు కాదని కాదు. కానీ దానికి కొంచెం సెటప్ ఉంటది. అవన్నీ క్యారీ చేసుకోవాలి. కానీ నార్మల్ వ్లాగ్స్ అనుకోండి ఇప్పుడు ఇది నార్మల్ క్వాలిటీ వస్తుంది ఈ మొబైల్‌లో. నేను ఇంకా కొంచెం అప్‌గ్రేడ్ చేసి మంచి మొబైల్ తీసుకున్నాననేసంటే క్వాలిటీ కొంచెం పెరుగుతది. లేదంటే చిన్న కెమెరా కూడా తీసుకోవచ్చు. దానిలో కూడా క్వాలిటీ పెరుగుతది. నెక్స్ట్ ఏంటంటే మైక్స్ తీసుకొని ఇదంతా సెటప్ చేసుకొని మనం ఇంకా వ్లాగ్స్‌ని క్వాలిటీ బెటర్ చేయొచ్చు. దాని నెక్స్ట్ ఏంటనేసంటే వీడియోస్ కూడా బెటర్ చేయొచ్చనమాట. ఎడిటింగ్‌కి ఇబ్బందవుతుంది అనేసి అనుకుంటే, మనం ల్యాప్‌టాప్ తీసుకొని మంచి మంచి సాఫ్ట్‌వేర్స్ తీసుకొని దాంట్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు వ్లాగ్స్‌కి ఇలాంటి ఎడిటింగ్ అయితే ఇప్పుడు నేను ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నానో నాకైతే ఈ ఎడిటింగ్ చాలు అనేసి అనిపిస్తుంది. బట్ అంటే వ్యూవర్ పర్స్పెక్టివ్‌లో చూస్తే వాళ్ళకేం కావాలో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు ఈ ఎడిటింగ్ నచ్చట్లేదు, బాలేదనేసంటే కొంచెం చెప్పండి. నేను ట్రై చేస్తా వేరేలాగా ట్రై చేయడానికి. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే సింపుల్ ఎడిటింగ్‌లో డైలీ వ్లాగ్స్ అప్‌లోడ్ చేయొచ్చు. 2, 3 డేస్‌కి వన్స్ అప్‌లోడ్ చేసినా గానీ నాకు ఈజీగా ఉంటదనమాట అప్‌లోడ్ చేయడానికి. సో, నేను అందుకనే ఈ రూట్‌ని నేను చూజ్ చేసుకున్నాను. ఇలాంటి ఎడిటింగ్‌ని నెక్స్ట్ ఇలాంటి కేటగిరీ అంటే యూట్యూబ్‌లో ఇలాంటి కేటగిరీని నేను సెలెక్ట్ చేసుకున్నాననమాట.